బా ఏం టెంపుల్ రా బావా, అత్రిపోయింది. అప్పట్లో ఏ టెక్నాలజీ లేకుండానే ఓన్లీ మ్యాన్ పవర్తో ఎంత అద్భుతంగా కట్టారు. గీత, ఆ గోపురం ఓ పిక్చర్ తీవా. అంటే అప్పటి నుంచి ఈ గుడి క్లోజ్ చేసే ఉందా? అవును, ఈ గుడి చుట్టూ ఉన్న నమ్మకాల వల్ల ఈ ఊరి ప్రజలందరూ గుడి దరిదాపుల్లోకి రావడమే మానేశారు. ఈ గుడికి సంబంధించి మన దగ్గర ఉన్న ఒకే ఒక్క ఆధారం ఆర్కియాలజీ ప్రొఫెసర్ రాసిన ఈ థీసిస్ మాత్రమే. అసలు ఈ గుళ్ళోకి ఎలా ఎంటర్ అవ్వాలి? ఏముంది, ఎక్కడ గుమ్మం దొరికితే అక్కడ దూరిపోవడమే. అదిగో గీత, అక్కడి నుంచి అనుకుంటా. ఎంత పెద్ద డోర్ ఉంది, దీన్ని ఓపెన్ చేయడం ఎలా బా? ఏమో రా, పదండి చూద్దాం. తప్పుకురా. ఇదేదో పాత కాలం నాటి తలుపులా ఉంది కదా. ఇప్పుడు మనం ఆ తలుపు కీ కోసం ఎక్కడ వెతకాలరా? ఆ ద్వారాన్ని ఓపెన్ చేసే కీ ఈ గుడి పరిసరాల్లోనే ఉంటుంది. ఈ బుక్లో రాసున్న దాని ప్రకారం ఇదే ఫస్ట్ కీ. వాయువ్యంలో ఉన్న ఈ నంది విగ్రహాన్ని, ఆగ్నేయంలో ఉన్న ఈ నాగప్రతిమని నిర్ణీత సమయంలో ఒకేసారి తిప్పాలి. అప్పుడు మాత్రమే గర్భగుడిలోకి ద్వారం తెరుచుకుంటుంది. ఓకే, అందుకనేనా ప్రతి గుళ్ళో శివుణ్ణి ఫేస్ చేసే ఆ నంది విగ్రహం ఇక్కడ మాత్రం మరోవైపు తిరిగింది. అంటే ఈ రెండు విగ్రహాలు ఎప్పుడైతే ఆ శివుణ్ణి ఫేస్ చేస్తాయో అప్పుడే డోర్స్ విల్ ఓపెన్. యు ఆర్ రైట్. అబ్బా, ఈ గుళ్ళేంట్రా ప్రతి రాయికి ఈ కథలన్నింటికి ముగింపు చెప్పడానికే మనం ఇక్కడికి వచ్చింది. రే రారా. వస్తానా, రాక సత్తానా ఏంటి? వావ్, అమేజింగ్ ఆర్కిటెక్చర్. రే వచ్చి క్లియర్ చేయండి రా, లోపలికి వెళ్ళాలిగా. ఏంటి బా ఈ బూజునా? అయ్యా, అవును బా, ఆ తలుపులో పావులేంట్రా? అది అరే ఫూల్, ఆ శివుడి మెడలో ఉండేవి కూడా పావులే కదరా. మరి మెల్ల ఉండకుండా ఇక్కడేం చేస్తున్నట్టు? అది నాగబంధనం రా. తలుపులు తెరవడానికి ప్రయత్నిస్తే ప్రమాదం అని చెప్పడానికి గుర్తుగా నాగబంధనం వేసి డోర్స్ క్లోజ్ చేశారు. చెయ్యేసావనుకో అయిపోతాం. కొంప ముంచేవాడు కదరా. వరా. అంటే ఇదో రకంగా డేంజరస్ సింబల్ అనమాట. మనం స్లోగా ఎస్కేప్ అవ్వడం బెటర్. సీనుగా ఇటు దామ్మా. సర్పరాజ్ గారే కదా చిప్పు కొట్టేసింది. దా దా దా. ఇన్ని రిస్కులున్నాయి కాబట్టే ఈ గుళ్ళోకి రావడానికి ఎవ్వరూ ధైర్యం చేయట్లేదు. ఇన్ని రిస్కులు ఫేస్ చేసాడంటే ఆ ప్రొఫెసర్ కి ఆ? ఆ గట్స్ ఉండాలంటున్నాను గుళ్ళో రావడానికి. ఆ లాంగ్వేజ్ నువ్వు మారవా? ఇంతకీ ఆ ప్రొఫెసర్ ఇప్పుడు ఎక్కడున్నారు? మనలాగే వచ్చారు కానీ తిరిగి వెళ్ళలేదు. అంటే పోయాడా అనే అంటారు అందరూ. ఇదేం టెన్షన్ రా? టెన్షన్ పెరిగే కొద్దీ టేస్ట్గా ఉంటుంది. ఇదో పెద్ద అభిరుచి హోటల్ మరి టేస్ట్గా ఉండడానికి. ఏ నువ్వు ఉండరా. మరి ఏమంటావు, వెళ్దామా? ఇప్పుడు కాదు, దానికి ఇంకా టైం ఉంది. పోటానికి టైం వీడికి. నీ ఏంటి సార్ ఇది? గేమ్. నాకు అర్థమైంది. రైటర్స్ వచ్చే లోపల కాలక్షేపం కోసం గేమ్ ఆడదాం అంటారు. నాకు ఓకే. బెట్ ఎంత? రూల్స్ ఏంటి? ఇది డబ్బుతో ఆడే గేమ్ కాదు, ధైర్యంతో ఆడే గేమ్. సినిమా తీయాలంటే కథ కావాలి, కథ కావాలంటే ఈ గేమ్ ఆడాలి.
అబ్బా అంతా కన్ఫ్యూజన్గా ఉంది సార్, కొంచెం క్లారిటీగా చెప్పండి. మన రైటర్లు ఎవరో కాదు, ఆత్మలు. ఆత్మలా? అవును, ఆత్మలే మా రైటర్స్. ఏంటి షాక్ తిన్నావా? నీకే ఇక్కడ ఇలా ఉంటే మాకు అక్కడ ఎలా ఉందో తెలుసా? తడిచిపోయింది. మనం ఈ ఆత్మల బోర్డు మీద గేమ్ స్టార్ట్ చేసి ఒక్కొక్క ఆత్మని పిలుస్తాం. ఆ వచ్చే ఆత్మలు తమ కథ చెప్తాయి. ఆ కథలే మనం సినిమా తీస్తాం. ఏంటి ఆత్మలు పిలుస్తారా? అవి వాడి కథలు చెప్తాయా? అవి మనం సినిమా తీస్తామా? నాకేదో భయంగా ఉంది డార్లింగ్. ఈయనకి 60 సినిమాలు తీసి ఉన్న మైండ్ పోయినట్టుంది. ఇలా క్లోజ్ అయిపోయింది ఏంట్రా? వచ్చేసింది. ఊరికే కంగారు పడుకో. 24 గంటల్లో నా భార్య నా పిల్లల్ని చంపేస్తాను. దొరికిపోయాను. చూసాడేంటి? నేను చెప్పేది విను. ఈ ఒక్కరోజు ఆగు. ఈరోజు మా మ్యారేజ్ డే. ఈ రోజుతో నా భార్య బిడ్డలు కూడా వదిలించుకుంటున్నాను. కేకులో విషం పెట్టి. నీకు ఆ భయం అక్కర్లేదు. ఈరోజు మా ఇంట్లో దొంగ పడ్డాడు. నా భార్య బిడ్డలకు విషం పెట్టి చంపి ఇంట్లో ఉన్నదంతా దోచుకెళ్ళాడని చెప్పి మొత్తం వాడి అకౌంట్లో తోసేస్తాను. అర్థమైందిగా? ఇంకో గంటలో నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే, బాయ్. పారిపోరా. ఎక్కడికి వెళ్తావు? నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన ఇద్దరం కలిసే వెళ్దాం అనుకున్నాం కదా. ఈరోజు మా పెళ్లి రోజు కూడా కలిసి వచ్చింది. కాసేపు ఆగితే మా పిల్లల్ని ఆయన్ని పాలల్లో విషం కలిపి చంపేస్తాం. మనకి ఏ అడ్డు లేకుండా పోతుంది. ఎవరన్నా అడిగితే ఏముంది, ఓ దొంగడు వచ్చాడు, ఏదో విషం కలిపి తినిపించి భర్తని పిల్లల్ని చంపేశాడు అని చెప్తా. అంతే, సింపుల్. ఎవరిది? అమ్మయ్య, ఇది వచ్చేసి ఎవరిది? పిల్ల. ఏంట్రా చంటిగా ఇలా దొరికిపోయావు? నీ 100 దొంగతనం ఇంత డేంజర్ ఉంది ఏంట్రా? భార్యాభర్తలు ఒకరినొకరు చంపుకోవడం ఏంట్రా? అనవసరంగా పిల్లల్ని వాళ్ళు చావడం ఏంటి, నన్ను ఇరికియడం ఏంటి? ఇక్కడి నుంచి ఎలాగైనా ఎస్కేప్ అవ్వాల్సింది. ఎస్కేప్ కాకపోతే ఇరిగిచ్చేస్తారు మనల్ని. బావా, నాకేదో తేడా కొడుతుందిరా. మనం కూడా ప్రొఫెసర్ లాగానేమో. నోరు మూసుకో బాబోయ్. ఎదవా. ఇంకా ఎంత టైం ఉంది? ఇప్పుడైతే 3 అవుతుంది. ఇంకో గంట ఉంది బ్రహ్మముహూర్తానికి. ఇప్పుడు ముహూర్తాలు పెట్టడానికి పొంతలు ఎక్కడ దొరుకుతాడు బా? ఒరే సీన్గా, బ్రహ్మముహూర్తం అంటే పొద్దున్న 4ంటికి వస్తుంది. దీనికి ఒరే సీనుగా చాలింకా. క్రాంతి, ఇప్పుడు ఏం చేయమంటావు? 4 o'clockకి ఆ విగ్రహాన్ని మనం అనుకున్నట్టుగా టర్న్ చేయాలి, అంతే కదా? యు ఆర్ రైట్. ఇప్పుడు మనం పొజిషన్ చెక్ చేసుకుందాం. గీత, నువ్వేమో నంది విగ్రహం వైపు వెళ్ళు. ఒరే సీను, నువ్వు నాగప్రతిమ వైపు వెళ్ళరా. బాగా ఆలోచించు బా. తప్పదా? తప్పదేంట్రా? తేడా పడవస్తే రేపు పొద్దున మా ఊళ్ళో నా ప్రతిమ పెట్టేస్తారు. గీత, చెప్పింది గుర్తుందిగా? భయపడకుండా వెళ్ళరా. వెళ్తాను. రేయ్, నీ అంకవా క్రాంతి. అరే సీను, కరెక్ట్ గా నేను చెప్పినప్పుడే తిప్పాలి, ఓకేనా? అలాగే. అరే సీను, ఇప్పుడు కాదరా ఎదవా. నేను చెప్పినప్పుడు అది తిప్పితే చాలు. సౌండ్ లేట్రా. అవి ఉరుములురా, అక్కుపక్షి. నువ్వు ముందు పద ఇక్కడి నుంచి. ఏదేమైనా మీ డైరెక్టర్ గారి థాట్ అద్భుతం. ఏ థాటు? అదే సార్,
ఆత్మలతో కథలు చెప్పించడం. అయినా అదెలా సాధ్యం సార్? కదా నేను అదే క్వశ్చన్ అడిగాను. మన సినిమాకి ఇదే హైలైట్ పాయింట్. ఆత్మలు చెప్పిన కథకి దృశ్య రూపం అని పబ్లిసిటీ చేస్తే సినిమా సూపర్ హిట్. పాయింట్ బాగుంది సార్, కానీ ఆత్మల్ని ఎలా పిలుస్తాం, ఎలా మాట్లాడతాం? ఈ బోర్డు ద్వారా. ఏంటిది? ఊజా బోర్డ్. మనుషులకి ఆత్మలకి అనుసంధానం చేసే సాధనం. ఏంటి దీని మీద అన్ని అక్షరాలు అంకెలే ఉన్నాయి? చెప్తాను, జాగ్రత్తగా విను. ఈ బోర్డు మీద ఏ నుంచి జెడ్ దాకా అక్షరాలు, 1 నుంచి 0 దాకా అంకెలో ఉన్నాయి. పైన ఎస్సు నో అనే పదాలున్నాయి. మనం ఈ కాయిన్ని ఒక చోట పెట్టి ఈ దగ్గరలో ఉన్న ఆత్మల్ని పిలవాలి. మన ఫ్రీక్వెన్సీకి దగ్గరలో ఉన్న ఆత్మలు మన వెతుక్కుంటూ వస్తాయి. అప్పుడు మనకేం కావాలో వాళ్ళని అడగాలి. నాకు 10 లక్షలు అప్పు ఉంది సార్, తీర్చడానికి డబ్బులు అడిగితే ఇస్తాయా? ఈ గేమ్కి కొన్ని రూల్స్ ఉంటాయి. అవి పాటించకుండా గేమ్ స్టార్ట్ చేస్తే ఇక్కడికి వచ్చిన ఆత్మలు మనతో గేమ్స్ ఆడుకుంటాయి. బీ కేర్ఫుల్. మనందరం కలిసి మన చూపుడు వేలు ఈ కాయిన్ మీద పెట్టి ఆత్మను పిలవాలి. ఆత్మ వచ్చిన తర్వాత ఏ ఒక్కళ్ళు చూపుడు వేలు తీసేసినా ఆత్మకు చాలా కోపం వస్తుంది. అప్పుడు ఆత్మ వేలు తీసేసిన వాళ్ళతోనే ఉండిపోతుంది. ఆత్మ వచ్చిన తర్వాత మనకేం కావాలో అవే అడగాలి. పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తే ఆత్మ మనని హింసిస్తుంది. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఆత్మ వెళ్ళిపోయేటప్పుడు ఆత్మకి చాలా మర్యాదగా గుడ్ బై చెప్పి మరీ పంపించాలి. తను మనకి గుడ్ బై చెప్పేదాకా ఆగాలి. అర్థమైందా? ఇంత రిస్క్ చేసి గేమ్ ఆడి ఆత్మలు పిలవడం అవసరమా సార్? సక్సెస్ కావాలంటే రిస్క్ తప్పదు. ముందు మీరు పాలు తాగాల్సిందే. ఏంటమ్మా నీకోసం స్పెషల్ గా తయారు చేయించుకొస్తాను. ప్లీజ్, నేను హర్ట్ అవుతాను తిరగపోతే. మీరు పాలు తాగకపోతే నేను కూడా హర్ట్ అవుతాను. ఏయ్ ప్లీజ్ 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 కొంచెం తినవా ప్లీజ్. ముందు మీరు పాలు తాగాల్సిందే.